వెల్కమ్ టు 108 టీవీ తెలుగు. ఉగ్రదాడి తర్వాత పాక్పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం వచ్చింది. ఫిబ్రవరి 24, 2021లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఉగ్ర సంస్థలు కాశ్మీర్లోకి చొరబడడంతో పాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీనితో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇది ఎలా ఉంటే పహల్గామ్లో అమాయకులను కాల్చి చంపిన టెర్రరిస్టుల దురాగతాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తమ నుదుటిన బొట్టు తీసేసి అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేసిన తన భర్త కౌస్తుబ్ గన్బోటేన్ను చంపేశారని సంగీత, పూణేకి సంబంధించిన అమ్మాయి కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత చిన్ననాటి స్నేహితుడు సంతోష్ను కాల్చేశారని చెప్పారు. తన భర్త శైలేష్తో సహా ముగ్గురిని చంపేసి ఉగ్రవాదులు పగలబడి నవ్వారని శీతల్ చైన్ రోధించారు. పహల్గామ్ నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తామని యూకే ఎంపీ బాబ్ బ్లాక్స్మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ పీఎం మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో భారత్కు తమ దేశం అండగా ఉంటుందని అన్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదిలిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్ పాక్ సీజ్ ఫైర్ను ఎత్తేసేయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరా జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంలో కుల్మార్ బాజిపోరా ప్రాంతంలో ఆర్మీ గాలింపు చేపట్టింది. దీనితో వారిపై టెర్రరిస్టుల కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు. అటు ఎల్ఓసి వెంట ఇండియన్ ఆర్మీ కట్టుదిట్టంగా పహారా కాస్తోంది. పహల్గామ్ నరమేధంపై ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఈడీతో పేల్చేసింది. బిజెహార్, ట్రాల్ ప్రాంతాల్లోని బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నారు భారత్ సైన్యం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరి కాసేపట్లో శ్రీనగర్ ఉధంపూర్కు వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అవుతారు. ఎల్ఓసి వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.